ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ధ్రువ్, నేను మన ఫస్ట్ నైట్ ఇలా అయితే అస్సలు ఇమాజిన్ చేసుకోలేను. నేను అన్ని పర్ఫెక్ట్ ప్లాన్ చేశాను. రూమ్ డెకరేషన్ ఎలా ఉండాలో, రూమ్ స్మెల్ ఎలా ఉండాలో, లావెండర్ అండ్ లిలీసా. చివరికి నేను ఒక బ్యూటిఫుల్ ప్లేలిస్ట్ కూడా రెడీ చేశాను మన స్పెషల్ మూమెంట్స్ కోసం. ఈ సాంగ్ కి ఈ మూమెంట్ జరగాలి అని, సినిమాలో జరిగేటట్టు. నువ్వు ప్రేమగా వస్తావని, నా కళ్ళలోకి చూస్తావని, ఒక చక్కటి కాంప్లిమెంట్ ఇస్తావని, ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ కూడా ఇస్తావని, ఆ తర్వాత ప్రేమగా నా నగలు తీయటానికి నాకు హెల్ప్ చేస్తావని. కానీ ఒక్క నిమిషం, ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? నువ్వు సినిమాలు కూడా చూడవు కదా. ఎందుకంటే నేను ఎలా అనుకున్నానో అలా అసలు ఏం జరగట్లేదు. ధ్రువ, చీకటి అండ్ వేడిలో నేను ఒక్క నిమిషం కూడా నిలబడినా నా పరిస్థితి దారుణంగా అయిపోయేది. అండ్ నా లెహంగా ఎంత బ్యూటిఫుల్ అండ్ ఎక్స్పెన్సివో తెలుసా? నేను చాలా ఇష్టపడి ఇండియాలోనే టాప్ డిజైనర్ తో చేయించుకున్నాను. కానీ అది వేసుకుంటే నేను జైల్లో ఉన్నట్టు వెంటనే బయటకు వచ్చేయాలనిపించింది. బాబోయ్, ఓ దేవుడా, అసలే ఎంత వేడిగా ఉంది, అందులో ఎంత మండిపడుతున్నావు. ఏదో కాకరకాయలు అద్ది ఉప్పు కారం రాసినట్టు. కాకరకాయ పేరు కూడా ఎత్తకు తెలుసా? రాఘవన్నయ్య మా స్టాఫ్ ని కూడా కాకరకాయ తిననివ్వడు. ఎందుకంటే నాకు కాకరకాయ అంటే ఇష్టం లేదు కాబట్టి. ఓకే, సో ఈ రోజు నుంచి నా లైఫ్ లో కూడా కాకరకాయలు మాయం. హ్యాపీనా? సరే, ఇంకా కోపం వదిలేసి ఏదైనా ప్రేమగా మాట్లాడుకుందామా? నీ చేతులు చాలా సాఫ్ట్ గా ఉన్నాయి. అండ్ ఈ పరుపు ఎంత హార్డ్ గా ఉందో. మనం ఇప్పుడు దీని మీద ఎలా పడుకుంటాం? ఇప్పుడు బానే ఉందా? చూడనతి, పెళ్లికి ముందు ఒకరినొకరు తెలుసుకునే అవకాశమే దొరకలేదు. మనకిక ప్రతి అడుగు కొత్తగానే ఉంటుంది. అందుకే మనం హస్బెండ్ వైఫ్ కంటే ముందు స్నేహితులం అవ్వాలి. రైట్. ఈలోగా సాఫ్ట్ పర్పుల్ కూడా వచ్చేస్తాయి అండ్ కరెంట్ కూడా వచ్చేస్తుంది. అండ్ అప్పుడు ఫ్యాన్ వేసుకుంటే బాగుంటుంది కూడా. అండ్ ఏసీ కూడా ఉంటే ఇంకా హాయిగా ఉంటుంది. కానీ ఈ రోజు ఈ సేవకుడు తన మహారాణి సమక్షంలో కేవలం విసనకర్ర మాత్రమే ప్రవేశపెట్టగలడు. నువ్వు ఎంత క్యూట్ గా ఉన్నావు ధ్రువ్. ఐ లవ్ యూ. కమ్ ఆన్ ధ్రువ్, ఫ్రెండ్స్ అయినా హగ్ చేసుకుంటారు కదా. సరే, నేను ఆ విసనకర్ర తీసుకొస్తాను. Oh my God! Ah! అయ్యో, ఏంటి ఇలా అయిపోయింది? ఏమైంది? ధ్రువ్, నాకు హీట్ ర్యాషెస్ వచ్చేసాయి చాలా ఎక్కువగా. నాకు చాలా బాగా మండుతుంది. నిదానంగా నిదానంగా, బాగా మండుతుంది. రిలాక్స్, నేను ఏదో ఒకటి తీసుకొస్తాను. ఓకేనా? రిలాక్స్. మా ఇంట్లో ఎవరు అంత తొందరగా పడుకోరు. మీరు ఉన్నతికి ఫోన్ చేసి అడగొచ్చు తనక్కడ ఎలా ఉందో. నీకేమనిపిస్తుంది? మీ ఇంట్లో వాళ్ళ నిద్ర నాకు నా చెల్లి కంటే ఎక్కువ అనుకుంటున్నావా? లేక నేను నా చెల్లికి కాల్ చేయడానికి నీ పర్మిషన్ తీసుకోవాలనుకుంటున్నావా?
నేనొక విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. కేవలం మీ మొండిపట్టు కారణంగానే మనమిద్దరం ఈ బంధంలో ముడిపడాల్సొచ్చింది. అండ్ ఏ బంధమైనా నిలబడాలంటే రెండు వైపుల నుంచి ప్రయత్నం ఉండాలి. లేదంటే ఒకవైపున కాలిన చపాతీ ఎవరు తినలేరు. నేను మనల్ని భార్యాభర్తలుగా భావిస్తున్నాను. మన పెళ్లిలో మనిద్దరం కలిసి వేసిన 7 అడుగులకు మనం కలిసి చేసిన ప్రమాణాలను నేను ఎంతో గౌరవిస్తాను. అన్ని విధాల ప్రయత్నిస్తాను. మన మధ్య ప్రేమ ఉన్నా లేకపోయినా సరే విరక్తి అనేది ఎప్పుడూ ఉండకుండా. ఎంత వీలున్నా ఎలా వీలున్నా నేను ప్రయత్నిస్తాను. మిసెస్ రేఖా చౌదరి సూర్యవంశీ, ఈ పేరుకి ఈ బంధానికి గౌరవం ఎప్పటికీ తగ్గకుండా. రేఖ మీ అమ్మకి చాలా దగ్గర మనిషి. రేఖ నర్మదని ఈ పెళ్లికి కూడా ఆహ్వానించింది. ఇదేనా నీ పద్ధతి ఈ బంధాన్ని గౌరవించడానికి? 7 అడుగుల్ని 7 ప్రమాణాలని నిలబెట్టుకోవడానికి ఆ మనిషిని మన పెళ్లికి ఆహ్వానించావా? నేను అందరికన్నా ఎక్కువగా ద్వేషించేది ఆ వ్యక్తినే, నీకు తెలుసు కదా. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కాలేదు. మరీ అమాయకురాలుగా నటించుకో. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో నీకు చాలా బాగా తెలుసు. తన గురించి. నేను ఆవిడ మన పెళ్లికి ఆహ్వానించింది మీకు ఆవిడ మీద ద్వేషం ఉన్నందుకు కాదు. నేను ఆవిని ఎందుకు పిలిచానంటే నేను ఆవిడ్ని అమ్మలా భావిస్తాను కాబట్టి. అబద్ధం. నువ్వు ఆవిడ్ని ఎందుకు పిలిచావో నాకు తెలుసు. మొత్తం ప్రపంచానికి తెలియజేయడానికి. నువ్వు నన్ను ఎంత సిగ్గుపడేలా చేయగలవో చెప్పడానికి. నువ్వు నీ పెళ్లిలో పెళ్లి కూతురు కంటే ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ లాగే అనిపించావు. సో నువ్వు ఇన్వెస్టిగేషన్ చేసావు. నేను అందరికంటే ఎక్కువగా ఎవరిని ద్వేషిస్తానో తెలుసుకున్నావు. అందుకే నువ్వు ఆవిడ్ని ఆహ్వానించావు. ఎందుకంటే నువ్వు నన్ను అందరికంటే ఎక్కువ ద్వేషిస్తావు కాబట్టి. ఎందుకంటే నేను నిన్ను కుండ మార్పిడి అనే పాత పద్ధతితో కట్టేసి నా గ్యారంటీ టైప్ భార్యని చేసుకున్నాను కదా. చాలా ఆపండి. నేను ఈ రోజు వరకు మీలాంటి మనిషిని చూడలేదు. మనసులో ఇంత విషయాన్ని, ఇంత ద్వేషాన్ని నింపుకున్న మనిషిని. అవును, నేను అలాంటి వాడినే. కానీ ఈ విషయంలో నేను నీకు ఏ సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు. టాపిక్ ఓవర్. ఒకవేళ నువ్వు అలాంటి దానివి కాకపోతే నాకు నిరూపించు. ఆ లేడీతో ఇప్పుడే అన్ని బంధాలు తెంచేసుకో. ఎప్పటికీ చెయ్యను. నేను అలాంటి అమ్మాయినేం కాదు. కొత్త బంధాలు కలుపుకోవడానికి, పాత బంధాల్ని మర్చిపోవడానికి. అది మీకోసమైతే అస్సలు చేయను. ఎందుకంటే నేను ఏం చేసినా మీ మైండ్లో ఎప్పుడూ ఒకటే ఉంటుంది, నేనేదో పన్నాగం పన్నుతున్నానని. అయినా అసలు మీరు మిస్సెస్ నర్మద గారిని ఎందుకు ఇంతలా ద్వేషిస్తున్నారు? అమ్మా, అమ్మా, ఎక్కడికి వెళ్తున్నావ్? అమ్మా, ఆగమ్మా. అమ్మా, నన్ను వదిలి వెళ్ళొద్దమ్మా.